బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో టాస్క్లతో హౌస్ హోరెత్తిపోయింది. గత ఎపిసోడ్లో ఇంట్లో రేషన్ కోసం పెద్ద మట్ట పెట్టిన బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకి ఛాన్సులు ఇస్తూ టాస్క్లు పెట్టాడు. 3 టీంలకు 6 గేమ్స్ పెట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన టీం దగ్గర ఉన్న డబ్బు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అని అంటూ బిగ్ బాస్ చెప్పిన టాస్కులు పెట్టడం మొదలుపెట్టాడు. మొదటి టాస్క్ విలువ 25,000 రూపాయలని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. స్విమ్మింగ్ పూల్లో దూకాలనే టాస్క్ రూల్స్ ప్రకారం అయితే అక్కడ ఉన్న టీవీలో ఎవరి పేర్లైతే డిస్ప్లే అవుతాయో వారు వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకేయాలి. ఇలా ఎవరైతే ముందు దూకుతారో వారే గెలిచినట్లు. సోనియా, విష్ణుప్రియ, మణికంఠ పేర్లు టీవీలో డిస్ప్లే చేశారు బిగ్ బాస్. ఇక ముగ్గురు పూల్ దగ్గరికి పరిగెత్తుకుంటుంటే యష్మి టీంలో ఉన్న పృథ్వీ మణికంఠకు అడ్డుపడి పట్టేసుకున్నాడు. స్పీడ్గా పరిగెత్తిన సోనియా స్లిప్ అయ్యి బొక్క బోర్లా పడింది. ఇక మిగిలిన విష్ణుప్రియ మొదటిగా ఫుల్లో దూకి టాస్క్లో గెలిచింది. ఆ తర్వాత టాస్క్లో నిఖిల్ విశ్వరూపం చూపించాడు. పృథ్వీ, నభీన్లను ఓడించి నిఖిల్ 50,000 రూపాయలు సంపాదించాడు. ఇక ఈ టాస్క్ రూల్స్ ఏంటంటే ముగ్గురు ప్లేయర్లు ఒక రోప్ని పట్టుకుని వారికిచ్చిన బాల్ను ఒక బాస్కెట్లో వేయాలి. ఎవరు ముందుగా అన్ని బాల్స్ వేస్తారో వాళ్లే విన్నర్. ఇక ఈ టాస్క్లో నిఖిల్ అదరగొట్టేశాడు. మూడో టాస్క్ విలువ 70,000 రూపాయలంటూ స్పెల్లింగ్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ రూల్స్ ప్రకారం బిగ్ బాస్ కొన్ని పదాలు చెప్తాడు. వాటికి ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారో వాళ్ళు విన్నర్. ఇక ఈ గేమ్లో మణికంఠ, యష్మి, నైనిక పార్టిసిపేట్ చేశారు. చాలా సింపుల్ పదాలకి యష్మికి స్పెల్లింగులు కూడా రాలేదు. తింగర చూపులు చూస్తూ తప్పులు రాసేసింది. ఇక ఈ టాస్క్లో మణికంఠ గెలిచాడు. 4వ టాస్క్ విలువ 50 లక్షల రూపాయలు పెట్టాడు బిగ్ బాస్. ఇద్దరికి 75,000 రూపాయల చొప్పున ప్రైజ్ మనీ వస్తుందని అన్నారు. ఇక ఈ టాస్క్ రూల్స్ ఏంటంటే ఒక గ్లాస్లో ముగ్గురు కంటెస్టెంట్లు పల్పీ ఆరెంజ్ బాటిల్ని పోస్తారు. ఎవరు పోసేటప్పుడు గ్లాస్ నుంచి లిక్విడ్ బయటకు పోతుందో వాళ్ళు అవుట్. ఇక ఈ టాస్క్లో నిఖిల్, అభయ్, ఆదిత్య, ఓం పార్టిసిపేట్ చేశారు. ఆదిత్య చాలా త్వరగా అవుట్ అయిపోగా నిఖిల్, అభయ్ ఇద్దరికి టై అయింది. దీంతో ఇద్దరికి చెరో 75,000 షేర్ చేశారు బిగ్ బాస్. 5వ టాస్క్ విలువ 50,000 రూపాయలు పెట్టారు బిగ్ బాస్. వ్యాక్స్తో హెయిర్ తీసుకోవాలి. ఇక ఈ టాస్క్లో నిఖిల్, నభిల్, పృథ్వీ ముగ్గురు పోటీ పడ్డారు. ఛాతీ, మోకాల కింద ఎవరైతే ముందుగా వ్యాక్స్ చేసుకుంటారో వాళ్ళు విన్. ఇక ఈ టాస్క్లో నభిల్ గెలిచాడు. మధ్యలోనే పృథ్వీ చేతులెత్తేశాడు. ఆ తర్వాత ఛాలెంజ్ విలువ 1,00,000కు పెంచారు బిగ్ బాస్. 6వ టాస్క్ విలువ 1,00,000 రూపాయలు పెట్టి సాక్స్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం ఒక్కో టీం నుంచి 2 సభ్యులు పోటీ పడతారు. తమ కాలుకు వేసుకున్న సాక్స్ను ఎవరైతే చివరి వరకు ఉంచుతారో వాళ్లే విన్నర్. ఇక ఈ గేమ్కి సంచాలకుగా ప్రేరణ ఉంది. గేమ్ మొదలైనప్పటి నుంచి అందరూ అరుస్తూ టాస్క్ మొత్తం పాడు చేశారు. ఈ గేమ్లో చాలా గొడవలు జరిగాయి. అయితే చివరికి బజర్ మోగేసరికి నిఖిల్, అభయ్ కాళ్ళకి మాత్రమే సాక్స్ ఉన్నాయి. దీంతో వాళ్ళిద్దరిని విజేతలుగా ప్రకటించింది ప్రేరణ. ఇద్దరు చెరో 50,000 గెలుచుకున్నారు. ఇలా నిఖిల్ క్లాన్ మొత్తం 2,45,000 రూపాయలతో లీడ్లో ఉంది. ఈ టాస్క్లో నిఖిల్ కాలుకి చిన్న గాయం కూడా అయింది. ఇలా నిఖిల్ ఆడిన 4 టాస్క్లో 3 గెలిచి తన విశ్వరూపాన్ని చూపించాడు నిఖిల్ విశ్వరూపాన్ని చూసిన సోనియా నిఖిల్ దగ్గరకు వెళ్లి చేయి పట్టేసుకొని పక్కకు తీసుకెళ్లిపోయింది. ఇది అందరికీ షాక్కి గురిచేసింది కూడా. ఎందుకంటే నిన్ననే నువ్వు ఒక లూజర్, నీ వల్ల నా గేమ్ పాడవుతుందంటే బ్రేకప్ చెప్పిన సోనియా ఈరోజు నిఖిల్ గెలిచేసరికి నిఖిల్తో మళ్ళీ మేకప్ వేసేసింది. అయితే ఈరోజు మొత్తం ఎపిసోడ్లో నిఖిల్ హీరో, ఇందులో సందేహమే లేదు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.